సో తమ్ముడు సెకండ్ ట్రైలర్ వచ్చేసింది, రిలీజ్ ట్రైలర్ వైబ్ ఆఫ్ తమ్ముడు అట్ అయితే. సో ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్స్ అంతా కూడా అంటే ట్రైలర్ నాకు ఓకే అనిపించింది. తర్వాత దిల్ రాజు గారు ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అంటున్నారు. తర్వాత దాంట్లో మూవీ కంటే గేమ్ చేంజర్ గురించి ఎక్కువ మాట్లాడైతుంది అనే ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత దే రిలీజ్ దిస్ ట్రైలర్. అట్లా అనుకున్నా కానీ ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ అంట. ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత ఏ సర్టిఫికేట్ అనిపించలేదు. సో ఈ ట్రైలర్ అలా చూపిస్తారో చూడాలి. 4th నాడు వస్తుంది సినిమా, వెళ్దాం ఫిక్స్ అయినా. సో డూ ఆర్ డై అవుతుందా లేదంటే మంచి సినిమా అయితే చూద్దాం ఎటుంటుందో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ తమ్ముడు రిలీజ్ ట్రైలర్. నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది. నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ మా అక్కే. అచ్చా అచ్చా. ఇప్పటికే అవ్వలేదు, తమ్ముడు అనిపించుకోలేదు. లాగాలి, ఆలోచించాలి, సమస్య ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటికి వెళ్ళడం కట్టం. ఇక్కడే సస్తా కానీ మీకోసమని ఎవ్వరూ రాదు. ఓకే ఇంకొంచెం మ్యూజిక్ పెట్టబోయా, ఏమి నడిచి వస్తలేదు మాకు. ఇంకా పెట్టు కొంచెం. నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను నీతోనే ఉంటాను. సినిమాటోగ్రఫీ కేక. ప్లీజ్ డోంట్ లూజ్ దిస్ ఛాన్స్. ఎక్కడున్నారు మీరంతా? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? కొంతమంది క్రియేషన్ ని నమ్ముతారు, కొంతమంది డిస్ట్రక్షన్ ని నమ్ముతారు. సినిమాటోగ్రఫీ పీక్స్ అయ్యా. డిస్ట్రక్షన్ లో నుంచి వచ్చే క్రియేషన్ ని నమ్ముతారు. అనుగచ్చతి ప్రవాహ. శాంతి చెరిగిపోనాది. కేకుంది బాగాలేదు, సూపర్. ఇంకెంత దూరం వెళ్ళినా ఆమె నేను తమ్ముడుగా ఒప్పుకోదు. ఆవిడ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. మొన్నటి కంటే ఇది క్యాక్ బాగాలేదు, ఇది చాలా చాలా బాగుంది గ్యారంటీగా. నాకు ఇంకో బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటో తెలుసా, దీంట్లో డైలాగ్స్ వినబడి సావట్లా. మ్యూజిక్ ఎన్ని మింగిర్రు, ఏవి వినబడతలేదు. టోటల్ మ్యూజిక్ ఎక్కువ సౌండ్ వస్తుంది. లైక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏది పెట్టుకుని మంచి ఇయర్ ఫోన్స్ వాడుతున్నా, నాకు మ్యూజికే వినబడుతుంది ఎక్కువ. డైలాగ్స్ మునిగిపోతున్నాయి దాంట్లో. అదొకటి ఉంది, అదొకటి అనుకున్నా కానీ 75 కోట్లు పెట్టారంట సినిమాకి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్, జస్ట్ ప్రొడక్షన్కి 35 crores ఎంతో పెట్టారంట. మిగతా ఎంత పెట్టారు 45 crores దేనికి పోయిందో తెలీదు. కనబడుతుంది స్క్రీన్ మీద కనబడుతుంది, అది మాత్రం గ్యారంటీ చెప్తా. అది నాకు మంచి అనిపిస్తుంది. అండ్ మనకి లాస్ట్ టైం అనుకున్నట్టుగానే వాటి కాల్ ఇట్ అక్క అంటే ఇష్టము. అక్క ఏదో సర్టన్ పాయింట్ తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో మన సినిమా చూసి తెలుసుకోవాలి. తర్వాత ఈ ఒక ఊరిలో చిక్కుకుపోయారు వీళ్ళందరూ, ఆ ఊరికి వెళ్ళాలి హీరో, వెళ్ళి వాళ్ళ అక్కని కాపాడుకోవాలి. దట్ ఈస్ అ ప్లాట్. అక్కకు ఒక కూతురు ఉంది, ఇప్పుడు మేనకోడల్ని కూడా కాపాడుకోవాలి. కొత్త ఒక పాట వచ్చింది, ఆ పాట నేను వినలేదు కాబట్టి ఐ డోంట్ నో వాట్ అబౌట్ ఇట్. అదొకటి అనుకున్నా కానీ నాకు మిస్ కొట్టేది ఏంటంటే నాకు మాత్రం విలన్ని చాలా చాలా జనరిక్గా పెడుతున్నారేమో అని డౌట్ వస్తుంది. అంటే ఇప్పటివరకు సూపర్ విలన్స్ ఉన్నారు మన తెలుగు సినిమాలు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు గ్యారంటీగా. ఇది ఆ కోవకు చెందొద్దని నా ఫీలింగ్. అంటే విలన్ పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ కూడా ఒక హిందీ విలన్ తీసుకొచ్చేసి దీనిలో పెట్టేసి ఏదో చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది. అది కాకుండా మిగతా అంతా బాగుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది, అదైతే గ్యారంటీగా ఉంది. బట్ చూద్దాం. నాకైతే మాత్రం కొన్ని షార్ట్స్ అద్భుతంగా అనిపించినాయి. సినిమాటోగ్రఫీ పీక్స్ భయ్యా, మామూలు. లయ చిన్నప్పటి నుంచి పెంచింది వాళ్ళ తమ్ముడిని. తర్వాత లయ గారు వదిలేసింది, ఎందుకు వదిలేసింది తెలియదు. మేబీ లవ్ మ్యారేజ్ అని చెప్పేసి సంథింగ్ హ్యాపెన్, మేబీ ఐ డోంట్ నో, అదొకటి జరిగినట్టుంది. సో దీని తర్వాత మనడు ఆర్చర్ అయ్యిండు. ఆర్చర్ అయిన తర్వాత ఎంతకి ఈ షార్ట్ అయితే సూపర్ ఉంది. సో ఒక దాంట్లో పడేసారు. ఐ థింక్ దీంట్లో నితిన్ వాళ్ళందరూ ఉన్నట్టున్నారు. దీంట్లో చాలా బాగుంది సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఈ షార్ట్ చూస్తుంటే లయాని చంపేసిర్రా లేదా అని డౌట్ వస్తుంది. లయాని చచ్చిపోయిందా, కాకపోతే ఇక్కడ ఈ వాచ్ ఎవరిది, ఈ వాచ్ జరంతా మ్యాన్లీ వాచ్ లెక్క అనిపిస్తుంది. కాకపోతే లైక్ ఐ థింక్ మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకోకండి, ప్రిడిక్ట్ చేస్తున్నా. నితిన్స్ వాచ్ షీ ఓర్ అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. ఎందుకంటే అది నితిన్ ఒక మెన్ వాచ్ లెక్క ఉంది అది. సో ఇక్కడ చూసుకుంటే కూడా వీడేమో ఒక వాచ్ పెట్టుకున్నాడు, ఈ లైక్ లయకి ఇచ్చినట్టున్నాడు ఈ వాచ్ పెట్టుకో అని చెప్పేసి. సో మేబీ అదొకటి ఇంపార్టెంట్ ఏమో. సో ఈ షార్ట్స్ అయితే మాల్ వెళ్ళిపోయాం. లైక్ ఇదంతా లైక్ వాట్ యు కాల్ ఇట్, ఈ ఎప్పుడైతే మంటలలో ఉన్నాయో ఆ మంటల షార్ట్స్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సార్ చూడు, అంటే లైక్ ఇది మనకి థియేటర్కి వెళ్ళిన తర్వాత చీకటి మొత్తం నింపేస్తే ఇబ్బందే, కానీ కొన్ని షార్ట్స్ అయితే మంచిగా కనబడుతుంది దాంట్లో. సూపర్ షార్ట్ అసలు, బాగాలేదు ఈ షార్ట్ చూడండి ఒకసారి, చాలా బాగుంది. బాగాలేదు, కేవి గుహను ఇచ్చి పాడేస్తున్నాడు అసలు, బాగాలేదు. ఐ థింక్
ఆ, ఏమో ఇట్లాంటి విలన్స్ వీళ్ళందరూ పేరు లేని విలన్స్ ఉంటారు అనమాట. వీళ్ళతో పెద్ద ఉపయోగం ఉండదు సినిమాలో. అది నా బాధ. సో ఈ మళ్ళీ బ్లడ్ మిస్టేక్సే. నేను బ్లడ్ ఎప్పుడే అప్పుడు ఏదైతే అనుకున్నాడో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. సో ఎవరిల్లు ఇట్లు వాట్ స్నేహలత ఎవరు? హీరోయినా లేకపోతే సప్తమి గౌడ క్యారెక్టరా, లయ గారి పేరా తెలియదు మనకి. సినిమాలో తెలుస్తుంది. ఈ షార్ట్ చాలా బాగుంది. ఓకే, జాతర ఎపిసోడ్ ఉంది. దిస్ షార్ట్ ఫ్యాంటాస్టిక్, సూపర్ అనిపిస్తుంది ఈ షార్ట్. ఇది కూడా చాలా బాగుంది. తేడా కొడుతుంది విలనే. కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది ఇది. బట్ ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఐదర్ దిస్ ఆర్ టోటల్ చీకటి కనబడుతుంది థియేటర్లో చూస్తుంటే. సో అది బెటరా ఇది బెటరా అంటే మాత్రం ఆ మిక్స్ ఆఫ్ బోత్ అని నేనంట. అంటే లైక్ కొంచెం క్లియర్గా కనబడాలి ప్లస్ ఆర్టిఫిషియల్గా అనిపించదు. సో అట్లా కూడా చూడదు. ఈ షాట్ చాలా బాగుంది. అంటే ఇక్కడ లయ గారి కళ్ళు మూసుకునేసరికి అడికి మళ్ళీ నితిన్ కళ్ళు తెరుస్తుంది. బాగుంది, మంచి కట్. ఈ షాట్ ఇది సీజీ, ఇది టోటల్ సీజీ. బట్ సీజీ అని తెలుస్తున్నా కానీ లుక్స్ గుడ్. లైక్ బట్ స్కేల్ కనబడుతుంది భయ్యా. జస్ట్ ఏదో పెడుతున్నట్టు అనిపించాలి నాకు. ఈ స్కేల్ అవన్నీ కనబడుతున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఇస్తామని దిల్రాజు గారు ఏదైతే అంటున్నారో, ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్. ఎందుకంటే ది గేమ్ చేంజర్ కూడా ఎక్స్పీరియన్స్ అనుకుంటే మనకి రాడ్ పెట్టిర్రు. సో ఇది అట్లా కాకుండా ఉంటే సార్. బట్ ట్రైలర్ చూస్తుంటే లేదు, లైక్ దే హ్యావ్ సమ్ గుడ్ కాన్సెప్ట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో చూసుకుంటే వీళ్ళ ఈ 5 ఫీమేల్ క్యారెక్టర్స్ చుట్టూ అంతా జరుగుతుందంట సినిమా. సో వాళ్ళని ఎట్లా చూపిస్తారో చూడాలి. బట్ నా బిగ్గెస్ట్ కంప్లైంట్ ఆర్ ఎల్స్ ఫియర్, ముఖ్యంగా భయం ఏంటంటే ఈ విలన్ క్యారెక్టర్ని సరిగ్గా చూపిస్తున్నారా లేదా అని ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఏదో ఛాంబర్లో ఉన్నాడు, బయటకు రాకుండా లైక్ సెక్యూరిటీ చుట్టంతా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు వీళ్ళందరూ. సో మధ్యలో మైకులు పెట్టుకున్నాడు. ఐ థింక్ వీళ్ళందరూ అటాక్ చేయడానికి వస్తే దీంట్లో దక్కున్నాడు అని ఫీలింగ్ వస్తుంది. అంటే నీకు ఇక్కడ ఐ థింక్ నితిన్ గారి గర్ల్ ఫ్రెండ్ అయిమే దీంట్లో, నా వర్ష పోవాలమ్మా. సో ఈ షాట్ చాలా బాగుంది. బట్ స్టిల్ రక్తాలు తేడా. సప్తమి గౌడ పేరు స్నేహలత అనుకుంటున్నాను నేను. సీజీ పర్లేదు. మ్యూజిక్ వెనక కొడుతున్నాడు, మామూలు కొడతలే. కాకపోతే రజనీష్ వీళ్ళందరూ విలన్స్ ఆబ్వియస్లీ. ఐ థింక్ ఇదంతా ఎప్పుడైతే ఈ మంటలు ఏదైతే ఉందో కాగడాలు పట్టుకుని తిరిగేది, ఇదంతా క్లైమాక్స్ లో విలన్ అండ్ ఆల్సో 2 విలన్స్ ఉన్నారు కదా. ఆ 2 విలన్స్ కలిసి మన హీరోల మీద లైక్, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ ట్రైలర్లో చూపించినట్టుగానే మనకి లయ గారి క్యారెక్టర్ ఈ సంథింగ్ షీ డిడ్ రాంగ్ ఆర్ సంథింగ్ లేదా పీపుల్ ఆర్ మిస్ఇంటర్ప్రిటింగ్ ఆర్ సంథింగ్ లేదా. సో ఆమె మీద కోపంతో వీళ్ళందరినీ చంపేద్దాం అనే ఫీలింగ్ తోటి ఊరు ప్రజలందరూ వస్తున్నారు. సో అక్కడి నుంచి వీళ్ళు ఎట్లా తప్పించుకున్నారు అనేది అదే అనుకుంటున్నాను. వస్తున్నాయి కాకపోతే నైట్ షాట్స్ చాలా బాగా పెట్టు. ఇది గ్రీన్ స్క్రీన్ కొడుతుంది. అదే తేడా. అంటే గ్రీన్ స్క్రీన్ అంటే లైట్ గ్రీన్ స్క్రీన్ అన్న పెట్టి ఉండాలి, లేదంటే వేరే ఎక్కడో లైట్ పెట్టిరు. అది లైట్ లైక్ ఆల్రెడీ మనకి లైట్స్ ఉన్నాయి కదా ఇక్కడ అంతా మంటలు ఇవన్నీ మధ్యలో ఈ బ్లూ కలర్ టింట్ ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. ఏంటి ఇంత దారుణంగా చేస్తున్నాం అనుకోకండి. జస్ట్ ఐఎమ్ హ్యావింగ్ ఫన్ మ్యాన్. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి సినిమా బాగుండదని నేను ఏమట్లేదు. నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇంత జాగ్రత్తగా చూసి అరే ఇది బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేదంటే నేను జనరల్గా లైట్లు అనే ఫీలింగ్ ఉండేటండి. సో నాకైతే నచ్చుతుంది ఇది. సో యా ఇది గ్రీన్ స్క్రీన్ ఆబ్వియస్లీ, బట్ దట్ ఇట్ గుడ్. ఈ షార్ట్లు చాలా బాగున్నాయి. ఇట్లాంటి షార్ట్లు ఇదంతా ఒకటే దారి కాబట్టి దీన్ని ఎట్లా చూపిస్తారో చూడాలి. ఏమైతుంది, చంపేస్తున్నారా ఏమో. ఐ థింక్ మన తెలుగు సినిమాలో హీరోయిన్ చంపే పరిస్థితి ఉండదేమో. బట్ స్టిల్ చంపేస్తే ఇట్ కుడ్ బి లైక్ 5 ఉన్నారు, 5 ఎవరో ఒకరు చచ్చిపోయారని ఫీలింగ్. సో మ్యాన్ ఈయనే డౌట్ వస్తుంది. షార్ట్లు అందరూ అందరూ మీరు మిగిలిపోయారు, ఉన్న వాళ్ళందరూ చంపేస్తున్నాడు. కాకపోతే వీళ్ళు ఎట్లా తప్పించుకుంటారు, దట్ ఈస్ ద మెయిన్ అనుకుంటా. బట్ బాగుంది భయ్యా. ఓకే, బట్ మంచి మ్యాచ్ కట్స్ పెడుతున్నాడు ఇట్లా చూస్తే మీరు. ఇడిదిక్కు సప్తమి కూడా నరకగానే ఎడదిక్కు కత్తి లేవడం ఇదంతా బాగుంది. సో ఐమ్ హ్యాపీ విత్ దిస్. సో లెట్స్ సీ. నాకైతే మాత్రం ఐఎమ్ ఎక్సైటెడ్ విత్ దిస్ మ్యాన్. ఎందుకంటే నాకు ఫస్ట్ వచ్చిన ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ బాగా నచ్చింది. ముఖ్యంగా క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. చెప్పినట్టుగానే నాకు కొన్ని కొడుతున్నాయి. దాట్ ఈస్ విలన్ ఒకటి, 2 విలన్స్ ఉన్నారు వాళ్ళు ఒకటి, అండ్ ఆల్సో మన ఎక్స్పీరియన్స్ అంటున్నారు కానీ కొంచెం తేడా పడుతుంది మధ్యలో ఇట్లుంది సిచ్యువేషన్. గేమ్ చేంజర్ కూడా అదే అన్నారు. అండ్ కాన్సెప్ట్ వైజ్ చాలా బాగా చూపిస్తుంటే హ్యాపీ. లయ గారు ఈజ్ అ గుడ్ యాక్టర్. అండ్ ఆల్సో మనకి నితిన్ గారు
మంచి కాన్సెప్ట్ పడితే ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దీన్ని అనవసరంగా కమర్షియల్ చేస్తున్నారనే ఫీలింగ్ ఇక్కడ రావట్లేదు. ఈవెన్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ కూడా దానికి ఆ కాన్సెప్ట్కి స్టిక్ అయ్యేటట్టే పెడుతున్నట్టు అని ఫీలింగ్ వస్తుంది. సో ఐ రియలీ హోప్ ఈ సినిమా బాగుండాలని చెప్పేసి టికెట్స్ ఓపెన్ చేసిన వెంటనే బుక్ చేసేసుకుంటా. ఓపెన్ అయిన తెలియదు నాకు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. మీ థాట్స్ ఏంటి అసలు? ఈ చూసిన తర్వాత నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్ చెప్పండి. నాకు ఈ ట్రైలర్ చాలా చాలా బాగా నచ్చింది. బట్ చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. లెట్స్ హోప్ ఇట్స్ అ గుడ్ మూవీ. మీ థాట్స్ ఏంటి వెళ్తున్నారా కింద కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసామా. అండ్ నాకు సార్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.